ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. బాగున్నారు కదా? మరి ఒక వారం దేవుని స్తుతిద్దాం. ప్రార్థన. సర్వము ఎరిగిన సర్వకృపానిధి అయిన మా పరలోకపు దేవా, నీ శ్రేష్టమైన అద్వితీయమైన నామాన్ని బట్టి నిన్ను సన్నుతిస్తూ ఈ ఉదయకాల సమయంలో నీ పాదాల ఎద్దుకు మేము వస్తూ ఉన్నాం. దూర ప్రాంతాల్లో ఉన్న మా ప్రియ బిడ్డలను, ఇదిగో నాయన మా యొక్క సంఘంలో ఉన్న కుటుంబస్తులను, ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ మీకు అప్పగిస్తూ ఉన్నా. దేవా, నువ్వు దీవించే దేవుడు కనుక, నువ్వు రక్షించే దేవుడు కనుక, నువ్వు పరలోకానికి మమ్మలను నడిపిస్తూ ఉన్న దేవుడు కనుక నీపై ఆధారపడి నిన్ను ఆశ్రయించి నిన్ను గణపరుస్తూ ఉండగా, సిలువదారివై ఉన్నటువంటి మా పరలోకపు తండ్రి, నీ సిలువ యొద్దకు వచ్చిన మమ్మలను నీ రక్షణ సంకల్పంలో నిత్యత్వానికి ఆయత్తపరిచి మా ప్రతి అవసరతలు తీర్చి మహిమను పొందమని, పాప క్షమాపణ, శరీర స్వస్థత, ఆర్థిక ఆత్మీయ స్వస్థతను దయచేయమని విశ్వాసంతో యేసు నామంలో పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారని విశ్వసిస్తూ మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. ఈ సమయంలో సౌలు యొక్క పతనానికి సంబంధించిన తప్పిదాలను మనం చూస్తూ ఉన్నాం. మన జీవితంలో కూడా అలాంటి తప్పిదాలను మనం చేయకుండా మనం సరిచేసుకున్నట్టు కొరకై ఈ మాటలు చూస్తూ ఉన్నాం. మరి మొదటి తప్పిదాన్ని, దాని యొక్క ఫలితం ఏంటో ఒక వారాన్ని ధ్యానం చేశాం. రెండవ వారం రెండవ తప్పిదాన్ని, దాని యొక్క ఫలితం చూసాం. మూడవ తప్పిదాన్ని గత వారం, మూడవ తప్పిదం ద్వేషించడం, అసూయపడటం, దాని యొక్క ఫలితం మరి ఆ అసూయ చివరికి మనిషిని చంపడానికి కూడా వెనుకాడకుండా చేసింది. ఇలాంటి దాని ద్వారా దేవుడు అతన్ని తృణీకరించాడు అనేది మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత నాలుగవ తప్పిదాన్ని మనం ఈరోజు చదువుకుంటూ ఉన్నాం. మొదటి సమూయేలు 20వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుదాం. సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి, ఆగడగొట్టు దాని కొడుక, నీకును నీ తల్లి మానమునకును సిగ్గు కలుగునట్లుగా నీవు యెష్షయి కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసినది కాదా? 33వ వచనం. సౌలు అతని పొడవాలని నేను ఈట విసిరెను, అందువలన తన తండ్రి దావీదును చంపని ఉద్దేశము కలిగి ఉన్నాడని యోనాతాను తెలుసుకొని. ఇక్కడ తండ్రి కొడుకుల యొక్క మధ్య పరిస్థితిని మనం చదువుకున్నాం. మరి సౌలు తన కుమారుడైన యోనాతాను విషయంలో తను ఎలా ప్రవర్తించాడనేది ఇక్కడ వ్రాయబడుతున్నది. ఎందుకంటే యోనాతాను అలాగే దావీదు ఇరువురు కూడా మంచి స్నేహితులు. వారు మంచి స్నేహాన్ని కలిగి ఉండగా, ఆ స్నేహాన్ని బట్టి మరి యోనాతాను అతన్ని అధికంగా ప్రేమించాడు. ఆ ప్రేమను గురించి తెలిసిన సౌలు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు. మరి దావీదు చెబుతాడు, నీ తండ్రి నాడెలా కోపం కలిగి ఉన్నాడంటే, లేదు అలాగ ఉండడు అని చెప్పాడు. సార్ నువ్వే చూడు అని అంటే మరి వచ్చి యోనాతాను తన తండ్రితో మాట్లాడతాడు దావీదు విషయంలో. ఎప్పుడైతే దావీదు పక్షంగా యోనాతాను మాట్లాడాడో వెంటనే తండ్రి ఏం చేస్తున్నాడంటే కొడుకుని దూషిస్తూ ఉన్నాడు. కొడుకుని దూషించడమే కాకుండా 33వ వచనంలో ఆ కొడుకుని చంపటానికి కూడా ఈటని తీసుకొని ఇసిరాడు అని వ్రాయబడుతున్నది. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని వాక్యం చెబుతున్న మాట, మరి తల్లిదండ్రులను దూషించిన వారు, తల్లిదండ్రులను శపించిన వారు, ఆ తల్లిదండ్రులను కొట్టిన వారు, వారు శాపగ్రస్తులు. వారు పాత నిబంధన ప్రకారం దేవుడు చెబుతున్న మాట, వారికి మరణశిక్ష విధించాలి అని వ్రాయబడుతూ ఉన్నది. మరి ఈ దినాల్లో అనేక మంది తల్లిదండ్రులను గౌరవించలేకపోతూ ఉన్నారు. అయితే మరి తల్లిదండ్రులు గౌరవించబడాలన్నా, తల్లిదండ్రుల ద్వారా బిడ్డలు గౌరవించబడాలన్నా వారి మధ్య ప్రేమ అనేది ఉండాలి. ఇక్కడ కుమారుణ్ణి తండ్రి ప్రేమించలేకపోతున్నాడు. తండ్రిని కుమారుడు ప్రేమిస్తూ ఉన్నాడు, కానీ నాన్న నువ్వు చేసే తప్పు, నువ్వు అలా చేయొద్దు, అతడు మంచివాడు, అతడు ఏ తప్పు చేయలేదు అని తన తండ్రికి తెలియచేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ తండ్రిలో ఉన్న పగ, ఆ తండ్రిలో ఉన్న అసూయ, ఆ తండ్రిలో ఉన్న దావీదు పట్ల ఉన్న ఆ ద్వేషం ఏం చేస్తుందంటే కొడుకు చెప్పే మాటలు కూడా గ్రహించకుండా కొడుకును కూడా దూషిస్తూ ఉన్నాడు, కొడుకును కూడా తృణీకరిస్తూ ఉన్నాడు. ఆయన జన్మను గురించి తృణీకరిస్తూ ఉన్నాడు, పనికిరాని వాడు అని దూషిస్తూ ఉన్నాడు. అలా దూషించడమే కాకుండా తన దగ్గర ఉన్నటువంటి ఈటను పట్టుకొని అతను చంపడానికి అతని మీదకి ఇసిరినట్లుగా మనం చదువుకుంటున్నాం.
ప్రియ దేవుని సంగమా, మన యొక్క జీవితంలో మనము మన బిడ్డల ఎడల ఎలా ప్రవర్తిస్తూ ఉన్నాం, మన బిడ్డలను ఎలా చూస్తూ ఉన్నాం. అపోస్తులైన పౌలు ఎఫెసీ పత్రికలో ఆయన తెలియజేస్తున్నాడు, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపకుడి అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మన బిడ్డలకి కోపం వచ్చిందంటే అది మన ప్రవర్తన బట్టే ఉంటుంది, మనం మాట్లాడే మాటను బట్టే ఉంటుంది, మన నడవడికను బట్టే ఉంటుంది. ఒక్కోసారి నేను కూడా అలాగే ఆలోచిస్తూ ఉంటాను మా పాప విషయంలో. ఒకసారి ఎందుకు ఇంతగా మా పాప నా రియాక్ట్ అయ్యిద్దని, అంటే నా మాట తీరు బాగోలేదు, నా ప్రవర్తన బాగోలేదు కనుక ఆమెకు బాధ కలిగించింది కాబట్టి ఆమె కోప్పడింది అని నేను తెలుసుకొని సరిచేసుకుంటూ ఉన్నా. కాబట్టి మన జీవితంలో కూడా ఎదుటి వ్యక్తి కోపం వచ్చింది అంటే అది మన ప్రవర్తన సరిగా లేదని, ఎదుటి వ్యక్తి బాధపడ్డాడు అంటే మన మాట తీరు బాగోలేదని. కాబట్టి మన దేవుని బిడ్డలం, ప్రభువుని ఎరిగినటువంటి వారు, క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి వారు, క్రీస్తు యొక్క ప్రేమను మనం పొందుకున్నాం. నీవు నేను పాపులలో పాపంతో ఉండగానే పాపులమైనటువంటి మనల్ని ఆయన ప్రేమించి మన కొరకే తన రక్తాన్ని కార్చాడు. మరి పాపినైనటువంటి నన్ను ప్రేమించిన ఆ ప్రేమని నేను పొందుకున్నా, అలాగే నువ్వు పొందుకున్నావు. మరి అదే ప్రేమ మనం చూపించాలి కదా, మన శత్రువుల మీద కాదు కదా, కనీసం మన కుటుంబం మీదైనా ఆ ప్రేమను కనపరచాలి కదా. మరి సౌలుని దేవుడు ఎన్నుకొని ఆయన రాజుగా చేస్తే ఆయన కొడుకునే ఆయన గౌరవించలేకపోతున్నాడు. ఆ కొడుకు సరిదిద్దాలని చూస్తుంటే ఆ కొడుకు చేత సరిదిద్దబడటానికి ఇష్టం లేక అతడు గర్వంతో మాట్లాడుతూ ఉన్నాడు. తన అధికారాన్ని, తన బలాన్ని, తన హోదాను ఉపయోగిస్తూ ఉన్నాడు. ఇంటికి పెద్దగా తను ఉన్నాడు కాబట్టి అతడు మంచి మార్గంలో పిల్లలు నడిపించాలి. మంచి మార్గంలో నడిపించాల్సిన తండ్రి అక్కడ తప్పు చేస్తూ ఉన్నట్లుగా వ్రాయబడుతున్నది. కాబట్టి ఈ ఉదయకాలం మందు నీవు నేను కూడా ఆలోచించాల్సినదే. ఒక తండ్రిగా నీ బిడ్డలకి నువ్వు మంచి మార్గంలో చూపిస్తున్నావా? అలాగే ఒక తల్లిగా నీవు నీ బిడ్డలకి సరి అయినటువంటి మార్గాన్ని చూపిస్తున్నావా? నువ్వు వెళ్ళే మార్గంలోనే నీ పిల్లలు వస్తారు, నువ్వు మాట్లాడే మాటలే నీ పిల్లలు మాట్లాడతారు, నువ్వు నడిచే నడవడికే నీ పిల్లలు నడుస్తూ ఉంటారు. నువ్వు ఏదైతే ఇప్పుడు నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నావో, ఏ పనులైతే నువ్వు ఇప్పుడు చేస్తూ ఉన్నావో అవే నీ బిడ్డలు చేస్తారు అని నువ్వు గ్రహించగలుగుతూ ఉన్నావా? ఇక్కడ మరి సౌలు అది గ్రహించలేకపోతూ ఉన్నాడు. గ్రహించక మరి తన కొడుకునే చంపాలనుకున్నాడు. చాలామంది ఈ దినాల్లో పిల్లలను ప్రేమిస్తారు, తల్లిదండ్రులను వారు అగౌరవపరుస్తారు. మరి ఆ తల్లిదండ్రులు వారి యొక్క తల్లిదండ్రులను అగౌరవపరుచుట పిల్లలు చూస్తూ ఉన్నారు. పిల్లలు చూస్తే రేపొద్దున ఏం చేస్తారు? నిన్ను కూడా వాళ్ళు అలాగే చేస్తారు. మా నాన్న మా అమ్మ ఇదిగో మా అమ్మ నాన్న ఇలా చూస్తారు కాబట్టి నేను కూడా ఇలాగే చూడాలి అని వాళ్ళు కూడా నిన్ను అలాగే చూస్తారు. ఒకవేళ నువ్వు ప్రేమించినట్లు చేస్తే వాళ్ళు కూడా నీ పట్ల అలాగే, నా తల్లిదండ్రులను నేను ప్రేమించాలి, ఎందుకంటే మా అమ్మ నాన్న వాళ్ళ అమ్మ నాన్నలు చాలా ప్రేమించారు అని వాళ్ళు గ్రహించగలుగుతారు. కాబట్టి మనం ఎలాంటి మాదిరిని మన బిడ్డలకి చూపిస్తూ ఉన్నాం, ఎలాంటి నడవడికని మన బిడ్డలకు చూపిస్తున్నాం అనేది మనం నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. అందుకనే బైబిల్లో మనం చూస్తాం కదా, సువార్తల్లో హేరోదు యొక్క భార్య ఆమె యొక్క బిడ్డని ప్రేరేపించిందంట. బాప్తిస్మం ఇచ్చి యోహాను తలని తీసుకురమ్మని ఆ తల్లి చేత బోధించబడినదా వెళ్ళి ఆ యొక్క బాప్తిస్మం ఇచ్చి యోహాను తలని అడిగింది హేరోదు. కారణం ఏంటంటే ఆ తల్లి చేత ఆమె ప్రేరేపించబడింది. తల్లి ఏది ప్రేరేపించిందో పిల్లలు అదే చేస్తారు. అలాగే మరి పాత నిబంధనలో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు యొక్క తల్లి ఆ కుమారుడికి ఏం చేసింది? అంతా కూడా చెడ్డ జీవితాన్ని నేర్పించింది. ఆమె బ్రతికినంతకాలం కూడా కొడుకుని చెడ్డ మార్గంలోనే నడిపించింది. తల్లి చేత బోధించబడిన వాడే అతడు చెడ్డ ప్రవర్తన కలిగి, దేవుని ఎదుట దుష్ప్రవర్తన కలిగి, దేవునికి వ్యతిరేకంగా నడిచాడు కనుక దేవుని చేత అతడు శపించబడి శాపగ్రస్తుడయ్యాడు. కాబట్టి మనము మన బిడ్డలకి ఏమి నేర్పిస్తూ ఉన్నాం అనేది చాలా ప్రాముఖ్యం. ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైనటువంటి తల్లిదండ్రులారా, ప్రియమైనటువంటి యవనస్తులారా, మీ అందరూ తెలియజేస్తున్నమాట, తల్లిదండ్రులుగా మన బిడ్డలకి మనం సరైన మార్గాన్ని బోధిద్దాం. అలాగే పిల్లలారా, మీరు మీ తల్లిదండ్రులకు విధేయులై ఇదిగో వారి యొక్క మంచి మార్గంలో నడుస్తూ, ఒకవేళ వారు చెడు మార్గంలో ఉంటే ఆ చెడు మార్గాన్ని ఖండించి వారికి మంచి మార్గాన్ని ప్రకటిద్దాం.
ఆ రీతిగా మనం దేవుని ఎదుట ఒక మంచి కుటుంబం కలిగి, యోగ్యులమైన కుటుంబం కలిగి, 128వ కీర్తనలో ఆదర్శవంతమైన కుటుంబం ఎలా ఉన్నదో అలాంటి కుటుంబంగా మనం ఉండాలని కోరుకుంటూ ఈ మాటను ముగిస్తున్న దేవుడు కుటుంబంగా దీవించునుగాక. ఆమె పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఇదిగో సౌలు పతనానికి కారణం అయ్యా, ఇదిగో తన చెడ్డ ప్రవర్తన, ఇదిగో తన కుమారుని చంపాలనే ఆలోచన, తన కుమారుని దూషిస్తూ ఉన్నాడు. అవును నాయన, మా బిడ్డలను మేము శపించకుండా, మా బిడ్డలను మేము దూషించకుండా, అయ్యా మా బిడ్డలకి మేము మంచి మార్గాన్ని అయ్యా బోధించే వారంగా, చూపించే వారంగా, తల్లిదండ్రులుగా మేము అట్టి స్థితిలో ఉండే కృపణ దయచేయమని నాయన ఈ మాటలు వింటున్న ప్రతి తల్లిని, తండ్రిని ఆ రీతిగా ఆశ్రయించండి. అలాగే ఎవరి బిడ్డలను, చిన్నవారిని ఎవరైతే మాటలు వింటున్నారో వారి తల్లిదండ్రులు విధేయులై ఉండినట్లు కృప చూపని సమస్త మహిమ మీకు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించుకొని ఉన్నాను తండ్రి. ఆమె తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధితోడైండి దీవించునుగాక. ఆమె అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మే గాడ్ బ్లెస్.